విశాఖలో ఇప్పటికీ వందల ఏళ్ల క్రితం ఏర్పాటు అయిన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఘనత ఎంతో మాటల్లో చెప్పలేరు. ఏయు కీర్తి ప్రతిష్టలు బహుముఖంగా ప్రకాశిస్తూనే ఉంటాయి. అవి ఇంకా దేదీప్యమైన వెలుగొందుతూనే ఉన్నాయి. ఏయు చరిత్ర గురించి తెలుసుకోవాలి అంటే ఎన్నో విషయాలు వెలుగు చూస్తాయి. అవి మధుర జ్ఞాపకాలుగా నిలిచి మదిని పులకరింపజేస్తాయి. ఏయు ఎంత గొప్పది అంటే రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు ఆతిథ్యం ఇచ్చింది. అది కూడా ఒక్కసారి కాదు, రెండు సార్లు కాదు. ఇవి ఏయు ప్రతిష్టను పెంచే మేలు మెరుపులకు అంతా చూస్తున్నారు. ఏయు వందేల వేడుక వేళ వీటిని మరోసారి తలుచుకొని అంతా మురిసిపోతున్నారు. ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి మద్రాస్ స్టేట్ నుంచి విడిపోయి 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా ఏర్పడింది. ఆనాటి ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ప్రధాని పండిత్ నెహ్రూ స్వయంగా కర్నూలు వచ్చి ఉత్సవాలలో పాల్గొన్నారు. ఇక కర్నూలులో చిన్న భవనాలలో రాజధాని కొనసాగుతుండేది. ఈ నేపథ్యంలోనే 1954లో రాష్ట్ర మొట్టమొదటి బడ్జెట్ సెషన్ ని నిర్వహించాల్సి వచ్చింది. రాయలసీమలో అప్పటికే వేసవి ఎండల విపరీతంగా ఉన్నాయి. దానికి తోడు ఎక్కువ రోజుల బడ్జెట్ సమావేశాల సెషన్ కొనసాగాల్సి వచ్చింది. దాంతో నిర్వహణ సదుపాయాలు, భవనాలు అన్ని దృష్టిలో ఉంచుకుని విశాఖలో 1954 మే నెలలో విశాఖపట్నంలో ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ సమావేశాలకు ముఖ్యమంత్రి టంగుటూరు ప్రకాశం పంతులు నాయకత్వంలో నిర్వహించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏయులోని టిఎల్ఎన్ సభ హాలులోని జరిగింది. అలా విశాఖ సాగర తీరంలో చల్లని వాతావరణంలో బడ్జెట్ సమావేశాలు పూర్తి ఆహ్లాదకరమైన వాతావరణంలో సాగాయి. విశాఖ రాజధాని అన్న భావనకు తొలిసారి ఒక ముద్ర బలంగా పడింది. అంతేకాదు ఏయు ఆంధ్ర బడ్జెట్ సమావేశాలకు ఆతిథ్యం ఇవ్వడం అన్నది ఒక కీలక ఘటంగా చెప్పుకుంటారు. అంతేకాదు ఏయు వేదికగా ఇంకోసారి ఆంధ్ర రాష్ట్రానికి ఆతిథ్యం ఇచ్చింది. ఆ సందర్భం ఏమిటి అంటే 2014లో ఉమ్మడి ఏపీ రెండుగా విడిపోయాయి. దాంతో ఆంధ్రాకు అనివార్యంగా పాలన తరలి రావడం జరిగింది. ఏపీలో మంత్రివర్గ సమావేశం నిర్వహించుకోవడానికి అప్పటికి సరైన సదుపాయాలు లేవని ఆ పరిస్థితి ఉంది. దాంతో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ తొలిసారి సమావేశం విశాఖలోని ఏయు క్యాంపస్ లోని సమావేశ మందిరంలోని నిర్వహించారు. ఈ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు అన్ని తీసుకున్నారు. ఇలా చూస్తే కనుక ఏపీ రాష్ట్ర ప్రగతిలోను, అభివృద్ధిలోను, పాలనలోను అత్యంత ముఖ్య భూమిక పోషించింది అని చెప్పాల్సి ఉంది.